కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడరు. కానీ నేను చూపించినట్టు చేస్తే కాకరకాయ ఫ్రై భలే టేస్ట్గా ఉంటుంది, చేదుగా ఉండకుండా. అందుకని మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట ఈ కర్రీ. ముందైతే కాకరకాయ తొడిమిని కట్ చేసుకొని పైన రఫ్గా ఉండే ఏరియానంతా మరీ ఎక్కువగా కాకుండా పైన చాకుతో ఇలా తీసేసుకోవాలి. కాకరకాయని ఒక ఘాటు పెట్టుకుని అందులో సాల్ట్ పెట్టుకోవాలి. అలాగే పైన కూడా రబ్ చేసుకోవాలి సాల్ట్ ని. అలా ఒక గంట సేపు వదిలిపెట్టేసేయాలి పక్కన. గంట సేపు తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయలన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో. సగంకి పైగా ఈ కాకరకాయలు ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల ముక్కలు కట్ చేసుకున్న వాటిని కూడా వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఈ ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి కర్రీ ఫ్రై అయ్యే లోపు. ఇవి ఫ్రై అయ్యే లోపు వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్న పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిన కాకరకాయలను పక్కన పెట్టేసుకుని తాలింపు పెట్టేసుకోవాలి. అందులో కాకరకాయలు, కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు చల్లుకోవటమే. వీడియో నచ్చితే లైక్